ఈ స్వార్థం ఏంటంటే మీరు ఒక ఇమేజ్ వచ్చి చేస్తే ఒక హీరోని ఒక హీరోతో అప్పుడు మీరు సేఫ్ లో ఉంటారు, లేకపోతే హీరోతో చేసుకుని బతుకుతున్నారా అని అంటారని ఏదైనా భయం ఉందా మీకు? అలానేం కాదు. నా ఇదేంటంటే రేపు ఏ హీరో నన్ను నమ్మకపోయినా, ఏ హీరో నాకు ఇవ్వకపోయినా, నేను చిన్న సినిమా తీసుకున్నా ఆ సినిమాకి ఎవరో ఒక ఫేస్ కావాలి. ఆ సినిమాకి ఫేస్ కనీసం నా ఫేస్ పెట్టుకున్నా సరే, అంటే అప్కమింగ్ స్టార్స్ వేరే ఈడేదో తీస్తాడులేరా అని ఏదో టిక్కర్లు తగాలి. ఆ మినిమం అనేది బేసిక్ నా దగ్గర ఉండగలిగితే రేపు హీరో తీసిన రోజు అది యాడ్ అవుద్ది. సో నేను అనేవాడు జీరోలో ఉండకూడదు, 10, 20, 30 ఏదో ఒక మార్క్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అవతల ఉన్న వాళ్ళది నాది యాడ్ అవుద్ది. సో బేసిక్గా నేనంటూ అనేవాడు జీరోగా ఉండకూడదు అనేది నా కరెక్ట్. అయితే నేను అన్నది అది స్వార్థం కావచ్చు, లేకపోతే ఒక ఒక ఇమేజ్ బిల్డప్ అంటే బిల్డింగ్. నా సినిమాలన్నిటికీ ఎవరో ఒక స్టార్ని తీసుకొచ్చేవాడిని గెస్ట్ని. అందరూ ఆ రోజు బిజీగా ఉండి ఎవరు రాకపోతే నాకు భయం వేసేది. ఈ రోజు ఎవరు రాలేదనుకోండి, అప్పుడు నా సినిమాకి ఏంటి ఎవడు మాట్లాడతాడు, ఎలా జనాల్లోకి వెళ్ళొద్దని టెన్షన్ వేసేది. అందుకని నేను మాట్లాడటం మొదలుపెట్టాను. అంతకుముందు నేను మాట్లాడేవాడిని కాదు. కనీసం నా సినిమానన్నా నేను ప్రమోట్ చేసుకోవాలి అంటే నాకు కొద్దిగా మాటలు కాబట్టి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచో, లేకపోతే చిరంజీవి గారి అభిమానంలో త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్, ఏదో రకరకాల క్యాప్షన్స్ రాసినప్పటి నుంచి ఇవన్నీ కలుపుకొని మాట్లాడటం మొదలుపెట్టాను. సో ఏదో వైరల్ అయినాయి, అదే పూల రెక్కలు తేనె చుక్కలు నేను మర్చిపోను. సో అవన్నీ వైరల్ అయినాయి కాబట్టి ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్ అయింది. అది ట్రోల్ చేశారు, ఇది చేశారు, ఎనీథింగ్ ఐ విల్ ఫీల్ ఎనీథింగ్ పాపులారిటీ కదా. అది మీరు ఏమనుకున్నా నేను తీసుకుంటా, మీరు మంచి అన్నా తీసుకుంటా, చెడన్నా తీసుకుంటా. నా ఫేస్ని ముందే తీసుకెళ్లారు మీరు అందరూ, థ్యాంక్ యూ. సో నేను కోరుకున్నది నాకు వచ్చింది. అది మీరు మంచి సైకలాజికల్ పాయింట్ అండి అది. ఎవరిని పిలవాలి? కొన్ని సినిమాలకి పాపం నిజంగా ఒక రేంజ్ ప్రొడ్యూసర్లు సినిమాలు చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్టార్ని, ఒక మీడియం రేంజ్లో స్టార్ని కూడా తెచ్చుకోలేరండి. పాపం ఉన్న హీరోలే తక్కువ కదా. సో అన్నిటికీ ఒకసారి అవైలబుల్ ఉంటారో ఉండకపోరు. నా సినిమాలు అన్నిటికీ వచ్చారు పాపం. ఏదైనా రోజు రాని రోజు ఏంటి అని టెన్షన్ వేస్తుంది. ఒక రోజు లేరు ఎవరు ఊళ్ళో, అప్పుడు ఎవరికో ఫేస్ ఉండాలి కదా. సరే ఇప్పుడు ఈ సినిమాలో కిరణ్ ఉన్నాడు, ఎవరన్నా తీస్తే అప్కమింగ్ వాళ్ళతో నేను కంటెంట్ ఓరియంటెడ్ తీస్తే నేనన్నా మాట్లాడాలి. మీరు మాట్లాడితే చాలు ఇప్పుడు యాజిటేజ్గా. బట్ మొన్న చెన్నై లవ్ స్టోరీకి మీరు ఏకంగా చిరంజీవి గారినే అదే అసలు ఎలా సాధ్యమైందండి? ఆయనేమో ఓ పక్కన 158లో బిజీగా ఉన్నారు, గెటప్ లో ఉన్నారు. బాస్కి నా మీద ఉన్న అభిమానం, బాస్ అంటే నాకున్న అభిమానం. ట్యాక్సీ వాళ్ళకి ఇంటికి పిలిచి అప్రిసియేషన్ చేశారు. బేబీకి సక్సెస్ మీట్కి వచ్చారు. దీనికి ప్రీ రిలీజ్కి ముందే ఇచ్చి ఒక పుష్ ఇచ్చి మమ్మల్ని అలా, అంటే బడ్జెట్ ఎక్కువైంది ఈ సినిమా. సో రిలీజ్కి ముందు మాకు ఒక జైంట్, మాకు అలాగా ఒక హస్తం కావాలి. సో అందుకే నేను సాయి రాజేష్, అందుకు మా సినిమాలన్నీ కూడా ఫస్ట్ డానికి వేస్తాం కాబట్టి వెళ్ళి బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తే మా పైన అంత బిజీలో ఉన్నా సరే, అంత ఇల్లు ఉన్నా సరే, గెటప్లో ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మా కోసం వచ్చి మంచి మైలేజ్ వచ్చింది కదా సినిమాకి, తిరుగులేని మైలేజ్. ఇంకంతకన్నా తీసుకుంది ఇంకంతకన్నా ఇంకెవరు. కరెక్ట్. ఈ చెన్నై లవ్ స్టోరీ అనే మొత్తం ఈ టోటల్ ఈ ల్యాబొరేటరీ వర్క్లో మొత్తం అది సినిమా కాదు, కంప్లీట్గా ఒక ఆక్సిజన్ క్రియేట్ చేయడం లాంటిదో, లేకపోతే ఒక హైడ్రోజన్ క్రియేట్ చేసే ల్యాబొరేటరీ వర్క్ ఉంటుంది చూడండి, అలాంటిది. అది లాస్ట్కి ప్రొడ్యూస్ అవ్వడం అన్నది కెమికల్ రిజల్ట్. బట్ దాంట్లో మీరు ఇప్పుడే చెప్తున్నారు బడ్జెట్ ఎక్కువైందని. ఎందుకు ఎక్కువైందండి బడ్జెట్? మేమే కొద్దిగా, అంటే సినిమా ఏదో రిచ్గా చేయాలని, అదే మంచిగా చేయాలని, రిచ్గా చేయాలని కాదు కానీ మంచిగా చేయాలి. దీనికి ఖర్చుగా వెనకాడకుండా. దేనిలో ఖర్చు ఉంది? మీరేమో ఇంకా మేము కిరణ్ అబ్బవరం గారికి ఇంకా మేము పూర్తిగా అమౌంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. అవును, ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాలి. ఇంకేం లేదా? ఇవ్వాలి. మరి దేనికి మీరు ఎక్కువగా 100 days మించి చేసాం, వర్కింగ్ డేస్. ఓకే, వేరియస్ చోట్ల చేసాం, వేరియస్ ప్లేసెస్లో, వైజాగ్, చీరాల, చెన్నై, పాండిచ్చేరి అన్నీ చేసాం, డాల్బీ అట్మాస్ చేసాం, ఇన్ని చేయడం వల్ల ఖర్చు పెరిగింది. 60-70 daysలో చేసేయచ్చు సినిమాలని. కరెక్ట్. సో 100 days మించి చేసాం, ఎందుకంటే ఆ సముద్రం ఒడ్డున చేసాం.
గాలి వస్తే అన్ని డేస్ మొత్తం షూట్ చేయలేము అనమాట. సో అలాంటప్పుడు వర్కింగ్ అవర్స్ తగ్గిపోయాయి. అదే ఆ పర్టికులర్ అట్మాస్ఫియర్ లో వెదర్ లో తీయాలి అది. పర్టికులర్ లైట్ పాండిచ్చేరి టెంపుల్లో పర్టికులర్ లైటింగ్ లో చేయాలి అది. అప్పుడు రోజుకు 3-4 గంటలే చేయగలం. సో అలా వర్కింగ్ డేస్ పెరిగాయి. సో అలా పెంచుకుంటూ వెళ్ళాం.